ఏదైతే పెద్ద ఎత్తున డయాలసిస్ పేషెంట్లు పెరుగుతున్నటువంటి సందర్భంలో పేషెంట్లకి సరిపడే సౌకర్యాలు లేవు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం, దీనికి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పదే కోరడం కారణం. ఎన్ఎండిసి సిఎస్ఆర్ నిధుల ఆధారంగా ఇక్కడ డయాలసిస్ సెంటర్ నిర్మాణం చేయడం, డయాలసిస్ యూనిట్లు అందరంగా దాదాపు 10 యూనిట్లు ఇక్కడ పెట్టడం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో. చాలా చోట్ల స్లాట్స్ దొరకనేటువంటి పరిస్థితి ఉన్నది పేషెంట్స్ కి. బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సామాన్యుడు భరించలేనంతగా డయాలసిస్ డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. శాసనసభ్యులు నేను మీ అందరి ఆశలకు అనుగుణంగా పనిచేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పుచు ఒక్కొక్క మిషన్ యూనిట్ 10 లక్షల రూపాయలు పెట్టి ఎన్ఎండిసి వారు కొనుగోలు చేసేశారు ఆల్రెడీ. ఏదైతే డయాలసిస్ సెంటర్ తాడేపల్లిగూడెంతో పాటు భీమవరంలో అదేవిధంగా తణుకులో ఉన్నది కాబట్టి అత్తిలిలో ఆచంటలో కూడా డయాలసిస్ సెంటర్స్ పెడుతున్నాం. మొత్తం 28 మిషన్స్ పెడుతున్నాం. ఆ అత్తిలికి సంబంధించి ఆల్రెడీ ఒక 8 యూనిట్స్ అత్తిలికి చేరుకున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో అతి త్వరలోనే ఇది ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.